లేదు, రావద్దు నా దగ్గరికి. హాయ్, వెల్కమ్ టు ధ్రువ్ రిషి లాగ్స్. ఏంటి వీడియో స్టార్ట్ అవ్వగానే ధ్రువ్ కనిపిస్తాడు, బ్యాగ్ సర్దేస్తున్నాను అనుకుంటున్నారా? మేము 1 డే ట్రిప్ వెళ్తున్నాం ధ్రువ్తో. ఫస్ట్ టైం ధ్రువ్తో బస్ జర్నీ చేస్తున్నాం. బస్లో ఏం చేశాడు, అసలు జర్నీ చేయించాడా లేదా ఏంటి అనేది చూసేయండి. బస్సులో ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని ఫుల్ వీడియో చూడండి, ఎక్కడికి వెళ్ళామో తెలుస్తుంది. ఇంకా ధ్రువ్ని తీసుకెళ్తున్నాం కాబట్టి తనకి ఇప్పుడు 8th month రన్నింగ్. మేము వెళ్ళి కూడా ఇది 2 weeks అవుతుంది. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. తనకి ఫుడ్కి ఏమేమి కావాలి ఏంటి అనేది మొత్తం ప్రిపేర్ చేసుకొని సర్దుకొనేసాను. అక్కడికి వెళ్ళాక కూడా ప్రిపేర్ చేయాలి కదా, ఫుడ్ అవన్నీ తీసుకొనేసా. బ్యాగ్ సర్దుకొనేసాక మేము ఇంకా రెడీ అయిపోయి ఇంకా బస్ టైం అయిపోగానే బస్ దగ్గరికి వెళ్ళిపోయాం స్లీపర్లో. తనైతే మ్యాక్సిమం ఏడవడనే, ఫస్ట్ టైం కదా ఏడుస్తాడని అనుకున్నాం, కానీ పర్లేదు. ఇంకా బేబీ అంటేనే ఇంకా 3-4 times ఏడుస్తారు కదా, అలానే మా ధ్రువ్ కూడా అలానే ఏడ్చాడు. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెలరేగిపోతారు. ఓకే, మరీ ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టలేదు, కానీ మేమే కొంచెం ఫీల్ అయ్యాము. ఆ 3-4 times ఏడ్చినప్పుడు కూడా ఏంటంటే పక్కన ప్యాసింజర్స్ ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా ఫీల్ అయ్యారేమోనని కొంచెం ఫీల్ అయ్యాము, కానీ కొంచెం ఏడవడం అలా జరిగిపోయింది. కానీ మేము ఎక్కడికి వెళ్తున్నావు? ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని. గుడ్ మార్నింగ్. నేను పిలవలేదు, రావద్దు నా దగ్గరికి. ఓకే, ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇంకా వెళ్ళిపోయి రూమ్ తీసుకున్నాము. అక్కడ దిగ్గానే ఆటోలో వెళ్ళిపోయాము, రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని ఇదే మేము తీసుకున్నారు, చూస్తున్నారా, సింగిల్ రూమే. ఓకే, నేను ఇంకా మార్నింగ్ 9 కల్లా అక్కడికి రీచ్ అయిపోయా. ఏం చేస్తున్నావు? ఓకే, ఇంకా ధ్రువ్కి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా అని నేను ఈ కుక్కర్ తీసుకెళ్ళా. అదే కెటిల్ లాగే ఉంటుంది. దీనికి మనకు ఇడ్లీ స్టీమ్ చేసేకి అన్ని చిన్న బౌల్ అన్నీ ఇచ్చారు. ఇది నేను షార్ట్లో మీకు చెప్తాను, ఇది ఎక్కడ తీసుకున్నా ఏంటి ఏమేమి ఇస్తారు దీనికి అని మొత్తం అప్లోడ్ చేస్తా. ఓకే, నేను ఇంకా ధ్రువ్కి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను కదా, మకానా ఉగ్గు మన వీడియోలో ఉంటుంది. ఓకే, మకానా తీసుకెళ్ళిపోయా, మకానా పౌడర్. ఇంకా నేను మకానా పౌడర్ని వాటర్ వేసి బాయిల్ చేసేసాను. దాన్ని నేను బ్రేక్ఫాస్ట్గా ఇచ్చేసాను ధ్రువ్కి. Oh my god! Oh shit! Naina Flashman!
అన్నా అన్నా నమ్మలేకపోతున్నాడు అన్న అన్న నువ్వేందన్న ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా పెట్టేశాక నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. మేము ఇంకెక్కడికి వచ్చామని షిరిడీ వచ్చాము మేము. మాకు 3 o'clockకి మాకు దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకున్నాక తెలిసింది మాకు ధ్రువ్కి 8 months 9 months కదా మాకు ఫ్రీ అంట. కానీ మేమైతే బుక్ చేసేసుకున్నాం. బుక్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రీ అయినా ఇంకా టికెట్స్ అయితే వేస్ట్ అయిపోయాయి. వేస్ట్ అయిపోయాయి. ఇంకా ఓకే ఇంకా నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి బ్రేక్ఫాస్ట్ పెట్టాక తనకి బాత్ చేయించేసి రెడీ అయిపోయాక లంచ్ కూడా పెట్టేశాక తీసుకెళ్ళే బాక్స్ కొంచెం ఏమైనా అక్కడ ఏడుస్తాడేమోనని. ఇంకా టైం అయింది కాబట్టి ఇంకెళ్తున్నాం. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చెప్పు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? బటన్స్ వేసే టైం రెడీ నాకు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. కుటుంబకుటు జేజీ జేజీ దగ్గరికి సాయిరామ్ సాయిరామ్ సాయిబాబా సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అంతా ఫ్యామిలీ రెడీ అయిపోయాం. ఇదే మా పిక్. ఓకే వెళ్ళిపోయాక ఇంకా దర్శనం కూడా కొంచెం లేట్ అయింది. బాగానే రష్గా ఉన్నారు. దర్శనం చేసుకొని అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని
మేము మంచిగా చేసేసాం కాబట్టి కూర్చొని బస్సు మంచి చేయను కొంచెం లోపలైతే క్యూలో ఏం ఏడవలేదు. బయటకు వచ్చాక కొంచెం ఫొటోస్ అది తీసేసుకొని లంచ్ కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. ఆ ఫోన్ లోపల ఉంది. చిన్ను 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 బయటకు వచ్చాక కొంచెం ఫొటోస్ అది తీసేసుకొని లంచ్ తినేసాక రిటర్న్ రూమ్కి వచ్చేసాం. తనకి కొంచెం లంచ్ పెట్టేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాం అందరం పడుకున్నాక. అట్లుంటది మనతోని. మళ్ళీ రిటర్న్ బస్సు బుక్ చేసేసుకున్నాం 9కి బస్సు. ఇంకా అక్కడి నుంచి ఆటోలో వచ్చి మేము బస్కి ఎక్కేసాం. ఓకే, మళ్ళీ ఆ 3-4 టైమ్స్ కూడా ఏడుస్తాడేమో అనుకున్నా, కానీ రిటర్న్లో అస్సలు ఏడవలేదు తను. హైదరాబాద్ షిరిడి టు హైదరాబాద్ వచ్చేటప్పుడు చాలా బాగానే నిద్రపోయాడు. ఓకే, మాకు ఫ్లైట్ దొరకలేదు, ఎలా చేద్దాం ఏంటి అని బస్సులోనే వచ్చాం కదా రిటర్న్లో. అయినా తనైతే అస్సలు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సెవెన్ 7:30 to 8 మిడిల్లో ఫుల్ కోల్డ్ టైం కదా, ఇది మంచి ఉంది, అందుకే దుప్పటి కప్పుతున్నా తీసేస్తూ ఉన్నాడు అంతే. షిరిడి లాగ్ ఇది. షిరిడికి వచ్చాం ఫస్ట్ టైం గురుతో. వచ్చేసాం మనం ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.